ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. అందరూ తీయండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. ఈ సంగతులు అయిన తరువాత రాజైన అహష్వారోషు హమ్మదాత కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాం. అదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి చూద్దాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరించబడుటకు హతము చేయబడి నశించుటకు నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా నా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యాలు చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానునే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడచి నగర వనమునకు పోయెను. అయితే రాజు తమకు ఏదో హాని చేయ ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు
విన్నపము చెయ్యుటకై నిలిచెను. నగర వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చొని ఉన్న శయ్య మీద హామానును పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు, ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీచిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, ఎస్తేరు గ్రంథం మీద అయ్యా మీరు ఆ యొక్క 6వ బూర 7వ బూర మధ్యలో ఏమి జరుగుచున్నదో ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాం అయ్యా. మా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఎస్తేరు గ్రంథంలో బూరలు మేము చూడబోచున్నాం ప్రభువా. నిజముగా ప్రభువా అయ్యా, ఎస్తేరు గ్రంథంలో 5వ బూర, 6వ బూర, 7వ బూర, ఈ బూరలు ఎస్తేరు గ్రంథంలో నుండి మేము చూసి మేమెక్కడున్నామో, మా స్థానం ఏమిటో అయ్యా, మేము ఏమి చెయ్యాలో, ఎలా ఉండాలో, ఏ లేఖనాన్ని మేము నెరవేర్పు చెయ్యాలో దాన్ని మాకు చూయించు ప్రభువా. నీ వాక్య లేఖనాన్ని మేము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాం. మీరే నాయన లేఖనంలో మా స్థానాన్ని చూయించి ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చే కృప మా అందరికి ఇవ్వమని, రావలసిన ప్రియమైన బిడ్డలు త్వరపెట్టి నడిపించమని, వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించమని అయ్యా. ఇప్పటిదాకా పాటలు పాడి నీ ప్రియ బిడ్డలు నిన్ను స్తుతించారు, నిన్ను కీర్తించారు, నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉండగా మీరే ప్రభువా మా అందరితో మాట్లాడండి, ముచ్చటించండి ప్రభువా. మాకు అర్థమయ్యే రీతిలో నీ స్వరం మేము వినటానికి ఇష్టపడుచున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచండి. రేపు ఉదయకాలం, రేపు సాయంకాలం మీటింగ్స్లో కూడా మీరే తోడుగా ఉండండి. జయప్రదంగా మీటింగ్స్ను జరిగించండి. రావలసిన ప్రియమైన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. దైవ సేవకులు సకాలంలో నడిపించండి అయ్యా. సంఘానికి కావలసిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. అయ్యా, నీవు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ కుమారుడిని మరుగు చేసి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ స్వరం మాకు వినిపింపజేయమని అడుగుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచమని ఈ రాత్రికాల సమయంలో అయ్యా, ఎస్తేరు గ్రంథంలో నుండి బూరలు 6వ బూర 7వ బూర మధ్యలో ఏం జరుగుతుందో మేము చూచుదుము గాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని, టీవీ వింటున్న బిడ్డలు కూడా దర్శించమని అయ్యా, మంచి ఆరోగ్యాలతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మనము ఎస్తేరు గ్రంథములో 2 చోట్ల చదివాం. ఎక్కడెక్కడ చదివామయ్యా అంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదివాం. అదే విధముగా ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా చదివాం. ప్రజలా అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామయ్యా అంటే 3వ అధ్యాయము 1వ వచనములో హమ్మదాత కుమారుడైన అగాగీయుడైన హామాను ఘనపరచబడుతున్నాడు, హెచ్చించబడుతున్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ఈ 3వ అధ్యాయము మనకి 5వ బూర 6వ బూర చూపించబడతా ఉన్నది. ఎలాగో ఏంటో నేను చెప్తాను. ఇక్కడ 3వ అధ్యాయంలో 5, 6 బూరలు ఉన్నాయి. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలికే 7వ బూర ఉన్నది. ప్రజలా అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హామాను అను ఒక్కడిలో బూరలు మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఘనపరచ అపేక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ వ్యక్తిలో బూరలు మనం చూడబోతా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఏం చూస్తూ ఉన్నామయ్యా అంటే ప్రకటన గ్రంథంలో కూడా 13వ అధ్యాయం వైపుకు గనక మనం తిరిగినట్లయితే 13వ అధ్యాయములో మరి 2 క్రూర మృగాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం. దీనికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. ఇది క్రూర మృగము. ఘట సర్పమే దీనికి బలమునిచ్చింది. ఘట సర్పము ఎవరో మనం చూసాం. ఘట సర్పము ప్రకటన 12లో అది అపవాదని, సాతాను అని, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి ఉన్నదని మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఆ ఘట సర్పము అపవాది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే అపవాది ఎవరికి బలాన్ని ఇస్తున్నాడయా అంటే సముద్రములో నుండి వస్తున్న క్రూర మృగానికి బలాన్ని ఇస్తున్నాడు. అంటే సముద్రములో నుండి వచ్చే క్రూర మృగము ఏదో మనము చూడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే సముద్రములో నుండి వస్తున్న క్రూర మృగము అనేదలికే అది ఒక శక్తిని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. అయితే మామూలు మృగము కాదది, క్రూర మృగము అంటున్నాడు. అంటే అది డేంజరస్ మృగం, అంటే అది హానికరమైన మృగం. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ సముద్రంలో నుండి వస్తున్న ఈ క్రూర మృగము ఎవరో కాదు, అది ఆ క్రూర మృగము రోమని. హల్లెలూయా. మనం చూస్తున్నాం 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన 17లో 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి అంటే 7 కొండలని సూచిస్తున్నాయి. ఎన్నో వచనమమ్మ? ప్రకటన 17వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చదువుదాం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న, చూసారా అండి? అంటే 7 కొండల్లో కలిగిన ఆ ప్రదేశంలో నుండి అధికారము లెగుస్తుంది. 7 కొండలు కలిగిన ప్రదేశాలు మనం చూస్తున్నాము. ఒకటి తిరుపతి కనపడుతుంది. తిరుపతిలో ప్రపంచాన్ని ఏలినట్టే మనకి చరిత్రలో లేదు. ప్రజలా అయితే ఈ క్రూర మృగం ప్రపంచాన్ని ఏలినది. ఈ సముద్రంలో నుండి వచ్చిన ఈ క్రూర మృగము ప్రపంచాన్ని ఏలినది. దీన్నే దానియేలు కూడా చూశాడు. భయంకరమైన మృగం అన్నాడు. హల్లెలూయా. అది ఫస్ట్ దానియేలు మనం గనక చూసినట్లయితే దానియేలు కలలో ఏం చూశాడయ్యా అంటే ఆ యొక్క 7వ అధ్యాయములో 1వ వచనము గనక మనం చూస్తున్నట్టయితే దానియేలు గ్రంథము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. మనం అక్కడికి తిరుగుతూ ఇక్కడికి వచ్చేసేద్దాం.
దానియేలు గ్రంథం. మీరే చూడండి, ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మీరు చూడండి. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం 7వ అధ్యాయములో బెల్షస్సరు పరిపాలన స్టార్ట్ అయినది. 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసేదలకే 3వ సంవత్సరం బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరం. పట్టుకుంటున్నారా? ఏం కనబడుతుంది ఇక్కడ? మనము ఏం చూస్తున్నామంటే, దేవుడికి మహిమ కలుగునుగాక, ఇక్కడ బెల్షస్సరు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడయ్యా అంటే 3 సంవత్సరాలు. అదే ఆఖరి సంవత్సరం. 5వ అధ్యాయంలో బెల్షస్సరు విందుంది. హల్లెలూయా. 5వ అధ్యాయంలో వాడి యొక్క అంతము గురించి చెప్పబడతా ఉన్నది. బెల్షస్సరు యొక్క అంతము గురించి చూస్తూ ఉన్నాం 5వ అధ్యాయంలో. చూసారా? మీరు ఇట్లా సీరియల్గా చూడకూడదు. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. ఇక్కడ 7వ అధ్యాయం వచ్చేసేదలకే బెల్షస్సరు మొదటి సంవత్సరం యొక్క పరిపాలన. అంటే ఈ యొక్క బెల్షస్సరు పరిపాలన టైంలో దానియేలుకి దర్శనాలు వస్తున్నాయి. హల్లెలూయా. మీరు చూస్తున్నారు, జాన్ ఆఫ్ కెనడీ ఎప్పుడైతే అతడు రోమన్ క్యాథలిక్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడో మన కాల ప్రవక్తకి ప్రకటన గ్రంథం తెరవటం ప్రారంభించాడు. సంఘ కాలాలన్నీ తెరిచాడు ప్రవక్త. అతని 3వ సంవత్సరములో, దేవుడికి మహిమ కలుగునుగాక, ఇక మనం చూస్తున్నాము వాడి యొక్క అంతం అన్నమాట. అదే జాన్ ఆఫ్ కెనడీ కూడా 3 సంవత్సరాలే పరిపాలన చేశాడు. అతను కూడా బెల్షస్సరు ఎలాగ అతుడయ్యాడు అలాగే అతుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నామయ్యా అంటే 7వ అధ్యాయంలో బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనాలు కలిగెను. ఇక్కడ దానియేలు ప్రవక్త ఉన్నాడు. మన కాలంలో విలియం మ్యారన్ బ్రన్హాం ప్రవక్త ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేమముగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచుచుచుండగా ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట, 4 దిక్కుల నుండి గాలి విసురుతూ ఉన్నది. ఎక్కడ? సముద్రము మీద. దీన్ని దర్శనంలో ఎవరు చూస్తున్నారు? దానియేలు చూస్తున్నారు. ఈ కళ దానియేలు చూసిన ఇదే దర్శనాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను కూడా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దానియేలు చూస్తున్న ఈ దర్శనము చూడండి ఒక్కసారి ఏం చూస్తున్నాడో. అప్పుడు ఇవి ఏంటి? గొప్ప జంతువులు, 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి ఎక్కెను. ఆ జంతువులు మీరు చూసారా? మహాసముద్రములో నుండి పైకి వస్తున్నాయి. ఎన్ని జంతువులు వస్తున్నాయి? 4 జంతువులు వస్తున్నాయి. ఇది ఒక మర్మం. సముద్రములో నుండి జంతువులు పైకి రావటం. జంతువు అంటే దేనికి సాదృశ్యం? శక్తికి సాదృశ్యం. ఎక్కడి నుండి వస్తుంది? సముద్రములో నుండి వస్తుంది. అంటే సముద్రము దేనికి సాదృశ్యము? ప్రకటన 17:15 చూడండి. 17:15 మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన ఆ విస్తారమైన ఆ జలములు, ఆ జలాలు దేన్ని సూచిస్తున్నాయ్యా అంటే ప్రజలను సూచిస్తున్నాయి, జన సమూహాలను సూచిస్తున్నాయి, జనములను సూచిస్తున్నాయి.
ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ గొప్ప 4 జంతువులు ఎక్కడి నుండి వస్తున్నాయి? సముద్రంలో నుండి వస్తున్నాయి. అంటే అధికారం ఎక్కడి నుండి వస్తుంది? ప్రజల్లో నుండి వస్తుంది. సముద్రము జలములతో నిండిపోయి ఉన్నట్టుగా ఆ గొప్ప జలాలు దేనికి సాదృశ్యం అంటే ప్రజలకు సాదృశ్యము. అంటే ఒక అధికారం ప్రజల్లో నుండి వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 4 గొప్ప జంతువులు, 4 గొప్ప అధికారాలు వస్తూ ఉన్నాయి. ఒకటి బబులోను సామ్రాజ్యం, 2 ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆ జంతువుల పేర్లు మనకున్నాయి, చూద్దామా. ఆ జంతువులు ఒకదానికొకటి, ఆ జంతువులు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? భిన్నముగా ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ ఒకే రూపంలో లేవు, అన్నీ ఒకే పోలికలో లేవు, అన్నీ ఒకే విధంగా లేవు. అవి ఒకదానికొకటి భిన్నముగా ఉన్నాయి. అంటే అవి వేరు వేరు ప్రభుత్వాలని సూచిస్తున్నాయి. మొదటిది హల్లెలూయా. ప్రకటన గ్రంథములో కూడా మనం చూసామా? ప్రకటన గ్రంథము మరి 13వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఏం చూస్తున్నాడు? నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉన్నది, దాని పాదాలు ఎలుకబంటి పాదాలు వంటివి, దాని నోరు. అక్కడ ఎన్ని జంతువులు కనపడుతున్నాయి? చిరుతపులి, ఎలుకబంటి, సింహం. ఇక్కడ ఏం చూస్తున్నాడో చూడండి. మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలు. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదాలు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడిను. 2వ జంతువు చూసారా? మొదటి జంతువు ఏంటి? సింహము. 2వ జంతువు ఎలుకబంటి పోలినది, అది ఒక పార్శ్వం పక్కన పండుకొని తన నోటి పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసాన్ని భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట అది అటు తర్వాత 3వది వచ్చేదలక చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచెదను. దాని వీపున పక్షిరాజు రెక్కల వంటి 4 రెక్కలున్నాయి, దానికి 4 తలలున్నాయి, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రియందు చూసారా అండి? ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 6వ వచనం వచ్చేసేదానికే గ్రీకు సామ్రాజ్యం. 4 రెక్కలున్నాయి, పక్షిరాజు రెక్కల వంటి 4 రెక్కలున్నాయి. 4 మూలలకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. అయితే 4 తలలున్నాయి. ఎన్ని తలలు? 4 పట్టుకుంటున్నారా? ఈయన తర్వాత ఈ 4 సామ్రాజ్యాన్ని పంచుకున్నది. ఎవరు? ఈయనెవరై అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు. ఇది 3వది గ్రీకు సామ్రాజ్యం. 2వది మాదీయులు, పారసికులు. వారు ఎలుకబంటిని సూచిస్తున్నారు. మొదటిది చిరుతపులి, వాళ్ళు బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తున్నారు. బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చేదలకే ఎలుకబంటి, మాదీయులు, పారసికుల సామ్రాజ్యం, తర్వాత వచ్చేదలకే గ్రీకుల సామ్రాజ్యం. ఇవన్నీ అయిపోయినాయి. 4వ దగ్గరికి వచ్చేసేదలకే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా పరిపాలన అయిపోయినాయి. 4వ అది చాలా జాగ్రత్తగా చూడండి. 7వ వచనం. అటు పిమ్మట నాకు దర్శనములు కలిగినప్పుడు ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. ఇతర జంతువులన్నిటికీ కూడా భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలిగినది. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయంటే 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు?
మీరు ప్రకటన 13:1 ఉన్న క్రూరమృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు 7 తలలు గల క్రూరమృగం. ఇక్కడ 10 కొమ్ములు ఉన్నాయి దీనికి. ఇదే దానియేలు చూస్తున్నాడు, అక్కడ యోహాను చూస్తున్నాడు. ప్రజలా, అది ఏదో కాదు, 7 తలలు 7 కొండలై ఉన్నాయి. 7 కొండలు తిరుపతిలో ఉన్నది. తిరుపతిలో నుండి ఎటువంటి అధికారము ప్రపంచాన్ని ఏలినట్టుగా మనం చూడలేదు. తర్వాత సిసిలిటీ అనే ప్రాంతంలో ఉన్నాయి 7 కొండలు. అక్కడ కూడా ఎటువంటి అధికారము అక్కడి నుండి వచ్చినట్టుగా కూడా మనకి చరిత్ర ఆధారాలు ఏమీ లేవు. అయితే ఇంకొక చోట ఎక్కడుంది అంటే వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అక్కడ 7 కొండలు ఉన్నాయి. అక్కడ నుండి అక్కడ వాటికన్ సిటీలో ఎవరున్నారు అంటే పోపులు ఉన్నారు, రోమన్ క్యాథలికులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచాన్ని ఏలారు. చరిత్ర చెప్తా ఉన్నది. వారు ప్రపంచాన్ని, రోమన్ క్యాథలికులు ప్రపంచాన్ని ఏలినట్లుగా మనము చూస్తున్నాం. వారు ఇక్కడ దానియేలు చూస్తుంది వారినే, యోహాను చూస్తుంది వారినే. ప్రజల సంగమ, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటారని నేను ఇష్టపడుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తా ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. ప్రకటన 13వ అధ్యాయము 1వ వచనములో 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగాన్ని సముద్రములో నుండి, అంటే ప్రజల్లో నుండి వస్తూ ఉంది. అయితే ఇదే 13వ అధ్యాయంలో 11వ వచనం దగ్గరికి వచ్చేదలికే ఇంకొక క్రూర మృగం కనపడుతుంది. అది భూమిలో నుండి వస్తుంది. అంటే ప్రకటన 13వ అధ్యాయంలో మనకి ఎన్ని క్రూర మృగాలు కనపడుతున్నాయి అంటే 2 క్రూర మృగాలు కనపడుతున్నాయి. ఒకటేమో రోమ్లో నుండి వస్తున్న అధికారం, అదే రోమ్ నుండి వచ్చే అధికారం. వాళ్ళు అన్య రోముగా ఉండి యేసుక్రీస్తు టైంలో ప్రపంచాన్ని ఏలారు. వాళ్ళే దానిలో నుండి పోపు రోముగా ఉండి ప్రపంచాన్ని ఏలారు. పోపులు అన్య రోము, పోపు రోమ్. యేసుక్రీస్తు టైంలో భూమి మీద పరిపాలన చేసింది అన్య రోమ్. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 325 నైసియా కౌన్సిల్ దగ్గర అన్య రోమ్ కాస్త దానికి చావు దెబ్బ తగిలి పోపు రోముగా మార్చబడినది. ప్రజలా, అర్థమవుతుందా? అన్య రోముకి చావు దెబ్బ తగిలినది అంటే మార్చుకుంది. అది ఎలా మార్చుకుంది? భక్తి ముసుగులోకి వచ్చేసింది. రాజకీయ ముసుగులో నుండి భక్తి ముసుగులోకి వచ్చినది. ప్రజలా, అన్య రోము కనుమరుగవుతుంది. పోపు రోముగా ఏలుబడి చేయటం ప్రారంభించింది. ప్రపంచం అంతటనే స్వాధీనం చేసుకున్నది. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నామయ్యా అంటే దానికి చావు దెబ్బ తగిలినదని మనకి ఎన్నో వచనంలో ఉందయ్యా అంటే 13వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్నది. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ. ఇప్పుడు అన్యరోముకి ఎలా చావు దెబ్బ తగిలి అది మార్చుకుందో పోపురోముగా, ఇప్పుడు పోపురోముకు కూడా చావు దెబ్బ తగిలినది. ఎక్కడ తగిలింది చావు దెబ్బ అంటే ఆ యొక్క 5వ సంఘకాలమైన మార్టిన్ లూథరు, 6వ సంఘకాలమైన జాన్ వెస్లీ వీళ్ళ టైంలో పోపురోముకి చావు దెబ్బ తగిలినది. అంటే మొదటి దూత, 2వ దూత వర్తమానాల టైంలో పోపురోముకి చావు దెబ్బ తగిలినది. అదే మనకి ఎక్కడ కనపడుతుందంటే మనకి ఈ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము ఆ చావు దెబ్బ గురించి అక్కడే అంటాడు. ఏమంటాడో చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మీరు చూడండి. చాలా అద్భుతమైన వర్తమానం అండి. ఇక్కడ మనం చూస్తున్నాం 8వ వచనం చూసారండి. 6వ వచనమేమో మొదటి దూతది, 6, 7 వచనాలు మొదటి దూత వర్తమానం. అర్థమవుతుందా? మార్టిన్ లూథర్ వర్తమానం ఏముందో చూడండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, 6వ వచనం, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలో మాట్లాడువారికి, ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి
ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన దేవునికే నమస్కారము చేయుడని. ప్రజల ఇదే మార్టిన్ లూథర్ యొక్క వర్తమానం, మొదటి దూత యొక్క వర్తమానం. దేవుడికి మహిమ కలుగునుగాక. తర్వాత ఎమ్మటే ఇంకొక దూత వస్తున్నాడు. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగిచ్చిన. చూసారండి, మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు తాగించిన. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన 17లో ఏముందో. ప్రకటన గ్రంథం 17:2 భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో. అదే అంటున్నాడు ఇక్కడ మహావేశ ఉన్నది. ఆ మహావేశ సమస్త జనులకు తాగిచ్చినది. ఆమె ఏం తాగిచ్చినదంటే ఆమె సిద్ధాంతాన్ని తాగిచ్చింది, ఆమె బోధనే ప్రజల్లోకి ఎక్కిచ్చింది. నువ్వు ఎక్కడైనా వెళ్ళు, త్రియేక దేవుడని, ముగ్గురు దేవుళ్ళని ఆల్రైట్ ఎక్కిచ్చేసింది, తాగిచ్చేసేసింది. భూజనులందరికీ తాగిచ్చింది అది. ప్రజల భూనివాసులందరికీ మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు తాగించిన. చూసారా, దాసులేంటి, స్వతంత్రులేంటి, గొప్పవారేంటి, అర్థమవుతుందా? అందరికీ తాగిచ్చింది. రాజులేంటి, అందరికీ తాగిచ్చేసేసింది. దేవుడికి మహిమ కలుగునుగాక. మోకద్రేహముతో కూడిన తన వ్యభిచార మద్యమును తాగిచ్చింది. ఆ వ్యభిచార మద్యం ఏదో కాదు, దాని సిద్ధాంతాలే, దాని యొక్క సంఘశాఖ యొక్క వర్తమానాలే, అదే ప్రజల్లోకి ఎక్కిచ్చేసేసింది. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? రెండో దూత వస్తున్నాడు. ఎవరా రెండో దూత? జాన్ వెస్లీ అయి ఉన్నాడు. ఏం తీసుకొస్తున్నా? మార్టిన్ లూథర్ దాన్ని వ్యతిరేకించి బయటికి వచ్చి సువార్తమానాన్ని తీర్పు తీర్చి గడియ వచ్చేస్తుంది, మీరు ఈ దేవుడి వైపు తిరగండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవ దూత వచ్చేసాడట ఎమ్మటే. ఇంకా మహోద్రేకంతో భూరాజులందరికీ, భూజనులందరికీ, సమస్త జనులకు తాగిచ్చేసింది మద్యాన్ని. మరి ఏమంటున్నాడో చూడు. తాగించిన ఈ మహావేశ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాడు. అంటే దానికి ఏం జరిగేసింది? చావు దెబ్బ తగిలేసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడు? ఈ యొక్క రెండవ దూత ఈ యొక్క ప్రొటెస్టెంట్ల టైంలోనే. ఇప్పుడు అంత ప్రభావం కనపడుతుందా భూమి మీద? రోమన్ క్యాథలిక్కులకి కనపడతల్లా. రోమన్ క్యాథలిక్ అంతకు ముందైతే వాళ్ళే ఏలుబడి చేసాము, వారి బోధ నమ్మితేనే అక్కడ బతకనిచ్చేది, లేకపోతే చంపేసేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ప్రొటెస్టెంట్లు వచ్చేసేసి సువార్తమానం తీసుకొని వచ్చేసేసారు. హల్లెలూయా. ఇప్పుడు దాని యొక్క బలముని విరిచేశారు, దానికి ఉన్న శక్తిని విరిచేశారు. బబులోను కూలిపోయినని ప్రకటన వచ్చేసేసింది. ఇక తర్వాత ఇది మనం చూస్తున్నాం, చావు దెబ్బ తగిలి మానిపోయినట్టుగా ఉన్నది. ఇక మానిపోయినట్టుగా ఉన్నది కానీ ఇది పుంజుకుంటుంది మరలా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తుందో చూడు. ప్రకటన 13 చావు దెబ్బ 3. దాని తలల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ ఇప్పుడు ఆ చావు దెబ్బ మానిపోయింది, ఇంకా ప్రజలందరూ కూడా దాన్నే వెంబడిస్తున్నారు. భూజనులందరూ ఎవరినే వెంబడిస్తున్నారు? దాన్నే ఆరాధిస్తున్నారు. ఆ సంఘశాఖ బోధల్లోనే ఉండిపోయారు. మానిపోయినది, చావు దెబ్బ తగిలింది, మానిపోయినది. భూరాజులందరూ, భూజనులందరూ దాన్నే వెంబడిస్తూ ఉన్నారు. ప్రజల్లా ఇక్కడ మాయ మాటలు చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారా ఏం జరుగుతుందో చూడండి. భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. హల్లెలూయా. మరి ఆశ్చర్యపడని ఒక గుంపు ఉన్నది. దాని గురించే ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, భూనివాసులందరూ అనగా
జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు అదండి ఎవరి పేరు అంటే పేరు రాయబడినోళ్ళు ఉన్నారు, రాయబడని వారు ఉన్నారు. రాయబడిన వారేమో మోసగించబడరు, రాయబడని వారేమో మోసగించబడి ఆశ్చర్యంలో మునిగిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడు, ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగానికి, ఇది లేఖనం. ఎవరు నమస్కారం చేస్తారు? నమస్కారము అంటే వర్షిప్, ఆరాధన. ఎవరు ఆ మృగాన్ని ఆరాధిస్తారు? ఎవరు ఆ మృగముతో నిలబడతారు అంటే ఎవరి పేరైతే రాయబడలేదో వారందరూ కూడా ఆ మృగం పక్షాన ఉంటారు. ప్రజల పేర్లు రాయబడిన వారు ఆ మృగం పక్షాన ఉండరు. వాళ్ళు ఎటువైపుకి వస్తారయ్యా అంటే వాళ్ళు గొర్రెపిల్ల పక్షానికి వచ్చేస్తారు. ప్రజల ఇక్కడ ఒక మృగం కనబడుతుంది, సముద్రంలో నుండి వచ్చిన ఒక మృగం కనపడుతుంది. ఆ మృగము పక్షాన సమస్త లోకము వెళ్తుంది. ఏర్పరచబడిన వారు వధించబడిన గొర్రెపిల్ల పక్షాన, యేసుక్రీస్తు పక్షాన వారు వస్తారు. వారు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము, భూమి యొక్క 4 దిక్కుల్లో నుండి ఆ క్రూర మృగాలు వచ్చి ఆ ప్రజలను మోసగించి తన వైపుకి ప్రజలు లాక్కున్నాయి. అదేవిధంగా భూమి యొక్క 4 దిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వైపుకు పిలుస్తున్నాడు. హల్లెలూయా. తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి 4 వైపుల నుండి ఏర్పరచుకున్న వారు వర్తమానం వైపుకి తిరుగుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక క్రూర మృగం ఉన్నది, ఆ క్రూర మృగాన్ని నమస్కరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే గొర్రె పిల్లని నమస్కరిస్తున్నాం. భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్తున్నారు. మనం ఎవరి వెంట వెళ్తున్నామంటే గొర్రె పిల్ల వెంట వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ వచనములో ఏమంటున్నాడంటే ఆ మృగమునకు అధికారం ఇచ్చిన వారు వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు. చూసారండి, ఈ మృగానికి సాటి ఎవరు, దీనితో యుద్ధము చేయగలవాడెవరని భూజనులందరూ దాని పక్షాన ఉంటే కొద్ది మంది షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారు గొర్రెపిల్ల పక్షాన ఉంటున్నారు. మీరు చూడండి, ఆ దినాల్లో సర్వ ప్రపంచం ఆ ప్రతిమకు నమస్కరిస్తున్నారా? సర్వ ప్రపంచం ఆ ప్రతిమకు సాగిల పడుతున్నారా? సాగిల పడని వారెవరంటే కొద్ది మందే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ దినాలు ఎలాగున్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా చూసినట్లయితే అమ్మా ఇక్కడ చూడండి 11వ వచనములో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు. అంటే ఇది గొర్రె పిల్లలాగుంది కానీ గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్లలాగుంది కానీ గొర్రె పిల్ల కాదు ఇది. అంటే గొర్రె పిల్ల యొక్క ముసుగు ధరించుకుంది, లోన మాత్రం ఇది తోడేలే. హల్లెలూయా. అంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు ఇది. ఇది క్రూర మృగం, ఇది గొర్రెలను చంపే మృగం, ఇది గొర్రెలను తినే మృగం ఇది.
తోడేలు గొర్రెల్ని ఎలాగ తింటుందో అలాగా గొర్రె చర్మం కప్పుకొని గొర్రెలతోనే ఉంటా ప్రజలను నరకానికి తీసుకెళ్తుంది. ప్రజలా ఇదే చాలా డేంజరస్ అన్నమాట. ఇక్కడే మనం చూస్తున్నాము, భూమిలో నుండి వచ్చింది ఈ క్రూరముఖం. భూమి అంటే నీళ్లు లేవు ఆడ, జలముల్లో నుండి వచ్చేదేమో ప్రజల్లో నుండి రావటం. ఇక్కడ ఎటువంటి ప్రజల్లో నుండి రాలా, ఇది అర్థమవుతుందా? ఇక్కడ మనం చూద్దాం. ఇది ఎవరో కాదు, ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే అమెరికా అని చెప్తున్నాడు. మరి సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖము రోమ్ అని చెప్తున్నాడు. సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం మీద కూర్చున్న స్త్రీ రోమన్ క్యాథలిక్ సంఘము అని చెప్తున్నారు. ఆమె మహావేశ అని చెప్తున్నారు. ఇక్కడ మనము భూమిలో నుండి వచ్చిన ఈ క్రూరముఖము ఎవరై ఉన్నారు అంటే అమెరికా అయి ఉన్నది. ఇక్కడ మనం కొంచెం ముందుకు చదువుదాం, చూడండి. ఓర్ నాన్న, ఇది చూసారా ఎలాగా ఎంత డేంజరస్దో? ఇది ఎంత డేంజరస్ చూడండి. గొర్రె పిల్ల ఏంటి, ఘట సర్పంగా మాట్లాడతాం ఏంటి? గొర్రె పిల్ల ఏంటి, ఘట సర్పము వలె అదేం చేస్తుంది? ఘట సర్పము వలె మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇంతకీ ఘట సర్పం ఎవరు? అపవాదని మనము ముందుట అధ్యాయం 9వ వచనంలో చూసాం. అంటే ఇది కూడా సపోర్టు దేనికి ఇస్తుంది? అపవాదికే. దేవుడు పక్షాన లేదు ఇది. ఈ అమెరికా కూడా దేవుడు పక్షాన లేదు. దీనిలో నుండి ఇది ఘట సర్పం వలె మాట్లాడుతుంది. పట్టుకుంటున్నారా? మరి ఈ అమెరికా దేశంలోనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త కూడా వచ్చింది కూడా ఈ అమెరికా దేశంలోనే. ప్రజలు అమెరికా దేశంలో నుండి ఎక్కడ పాపం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆయన కృపను తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. పాపం ఎక్కువ అక్కడే. ప్రపంచం మొత్తము నాశనం అవటానికి ఆ యొక్క డ్రెస్ కానీ అంత విధానం కానీ హాలీవుడ్ కానీ మొత్తం అక్కడి నుండే. ప్రజలా పట్టుకొస్తున్నారా? మరి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రె పిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు ఉన్నాయి కానీ అది ఘట సర్పం వలె మాట్లాడుతుంది. ఆ మొదటి క్రూర మృగానికి ఉన్న అధికారపు చేష్టలన్నీ పట్టుకుంటున్నారండి. అంటే ఇది మొదటి క్రూరముఖానికి మొదటి క్రూరముఖం ఏది? ఇది రెండో క్రూరముఖం. ఇది భూమిలో నుండి వచ్చింది రెండో క్రూరముఖం. మొదటి క్రూరముఖానికి ఉన్న అధికారపు చేష్టలని చేస్తుంది ఇది. అంటే అది సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అధికారపు చేష్టలన్నీ చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న. చూసారా, దానికి చావు దెబ్బ తగిలిందని మనం చూసాం కదా. చూసామా? అన్యరోగకు చావు దెబ్బ తగిలిందని. తర్వాత మార్టిన్ లూథర్ టైము, జాన్ వెస్లీ టైము, పెంతెకోస్తల టైంలో రోమన్ క్యాథలికులకి వాళ్ళ మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి టైంలో ఆ యొక్క చావు దెబ్బ తగిలిందని. ప్రజలా అంటే దాని యొక్క అధికారము ఏమైనది? దాని అధికారం పోయినదని ఇప్పుడు ప్రొటెస్టెంట్లు ప్రపంచం అంతటా లెగవటం ప్రారంభించారు. అందుకే ఇక్కడ అంటున్నాడు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగానికి భూమియు దానిలో నివసించువారు. అంటే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మొదటి క్రూరముఖానికి అంటే రోమన్ క్యాథలిక్కి మద్దతు ఇస్తున్నాయి. అబ్బాయి, ప్రపంచ సంఘముల సమైక్య, ఈ సమైక్యలో జాయిన్ అయి క్రైస్తవులమందరం ఏకమవుదాం. మనమంతా కూడా ఏకమై దేవుణ్ణి ఆరాధించటం వల్ల 4 పేటల తాడు గట్టిగా ఉండిద్ది.
బలంగా ఉండిద్ది, ఏ అన్యుడు కూడా మన మీదకి రాడు అని అన్నీ కూడా ఏమవుతున్నాయి, ఏకమవుతున్నాయి. అన్నీ ఏకమవుతున్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు చూసినట్టయితే చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూర మృగానికి భూమియు దానిలో నివసించు, అంటే భూమియు దానిలో నివసించే ప్రజలందరూ కూడా నమస్కారం, అంటే ఎటువైపు తిప్పుతుంది ఇది ఎటువైపు తిప్పుతుంది, దేవుడి వైపు తిప్పాల్సినది ఇది దేవుడి వైపు తిప్పటల్లా మొదటి క్రూరముఖం వైపు తిప్పుతుంది. ఆ మొదటి క్రూర మృగమునకు నమస్కారము చేయునట్లు అది బలవంతం చేస్తుంది. అంటే ఇది ఎవడి చేతిలో సాధనంగా ఉంది, దేవుడి చేతిలో కాదు, రోమ్ చేతిలో సాధనంగా ఉన్నది. రోము దీని మీద అధికారిగా ఉంది. అంటే మీరు చూస్తే రోములో నుండి రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చినది, అది స్త్రీ అయి ఉన్నది. అమెరికా మనం చూస్తున్నాము, అహాబ్ అయి ఉన్నాడు. ఈ అహాబు ఎవరి మీద బెండ్ అయిపోయాడయా అంటే, ప్రొటెస్టెంట్ సంఘాలైన ఈ అహాబు ఏం చెయ్యాలి, ఎవరి మీద ఉండాలి, ఎవరి మీద, దేవుడి మీద ఆధారపడాల్సిన అహాబు దేవుడి మీద ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడకుండా, ఇజ్రాయెల్ దేవుడి పక్షాన్ని నిలబడకుండా ఎటువైపు తిరిగాడంటే బయలు దేవతలను ఆరాధిస్తున్న యెజబెల్ మీద ఆధారపడ్డాడు. యెజబెల్ మీద తుత్తునీడైపోయాడు. యెజబెల్ ఎంత చెప్తే అహాబ్ అంతే. ప్రజల అర్థమవుతుంది. యెజబెల్ యెహోవా బలిపీఠాలను పడగొట్టేసేసింది. ఇప్పుడు మద్దతు ఎవరికి ఇస్తున్నాడు, యెజబెల్కి ఇస్తున్నాడు. ఎందుకు, యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రజలా ఇది కూడా అదే జరుగుతుంది ఇక్కడ. ఈ అమెరికా ఎవరి వైపుకు, రోమ్కు మద్దతు పలికేస్తా ఉన్నది. క్రూర మృగము, ఇది క్రూర మృగమే, అది క్రూర మృగమే. ప్రజలా ఈ రెండు క్రూర మృగాలే. సంగమా పట్టుకుంటున్నావి విషయాలు. అందుకే అంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు 13వ వచనములో పట్టుకుంటున్నారు. అది అంటే ఏది, అది అంటే ఏది, అది అంటే క్రూరముఖం. ఏది, సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖమా లేక భూమిలో నుండి వచ్చిన క్రూరముఖమా? భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం. ప్రకటన ఏమంటున్నాడు, 13వ అధ్యాయము 13వ వచనము, ఏదో కాదు అమెరికా అన్నాడు. ఎందుకంటే 13 అనే అంకెతో అది ప్రారంభమవుతుంది. అమెరికాలో 13 సారలు, 13 కాలనీలు ఉన్నాయా? ప్రైజల్లా అది స్త్రీ సంఖ్య. దేవుడికి మహిమ కలుగునుగాక. 13 సార్లు 13 కాలనీలు ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా, అది ఆ 13వ వచనమే, అది ఆకాశము నుండి అగ్నిని దించుతుంది. అమెరికా దించిందా, దించుతుందా? దించింది. అర్థమవుతుందా? విన్యాసాలు ప్రదర్శిస్తుంది. ప్రజలా అంటే ఇది ఏమవుతుందయ్యా అంటే, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ఆ టైంలో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసి ఆకాశము నుండి అగ్నిని దింపి ఇప్పుడు ప్రపంచానికి దొరసానిగా నిలబడినది, హెచ్చించబడినది. ఇదే మనము ఎక్కడ చూస్తున్నామయ్యా అంటే, ఎక్కడ చూస్తున్నాము? హామానులో చూస్తున్నాం. హామాను హెచ్చించబడటం, అమెరికా హెచ్చించబడటం. ఆకాశము నుండి అగ్నిని దించి గొప్ప సూచక క్రియలు కనపరుస్తుంది. ఇది హెచ్చించబడతా ఉన్నది. హామాను కూడా ఇక్కడ హెచ్చించబడతా ఉన్నాడు. ప్రజల హామాను హెచ్చించబడుతున్నాడు. ఎప్పుడయ్యా అంటే, మనం చూస్తున్నాము అమెరికా రెండవ ప్రపంచ యుద్ధము అంటే ఎన్నో బూరది, 6వ బూర.
రెండవ అయ్యో టైంలో అది ఎలాగా హిరోషిమా నాగసాకి మీద అణుబాంబి వేసి అది ఆకాశము నుండి అగ్నిని దించి గొప్ప సూచనలు కనపరిచి అది ప్రపంచానికి దొరసానిగా నిలబడినది. మిత్రదేశముగా ఏ దేశముగా? మిత్రదేశముగా. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక అందరూ భయపడ్డారు దానికి. అప్పుడు మొట్టమొదటిసారిగా వాడింది అది. అందరూ భయపడ్డారు. ప్రజలా హామానికి అందరూ సాగిలపడి భయపడుతున్నారా లేదా అంటే మనం చూస్తున్నాము ఈ 3వ అధ్యాయమే 5-6 బూరలై ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రకటన 13వ వచనమే 5-6 బూరలై ఉన్నాయి. 13. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆకాశము నుండి అగ్నిని దించి భూమి మీదకి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయించున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది 5-6 బూరలై ఉన్నాయి. పట్టుకుంటున్నారా? ఇప్పుడు 7వ బూర ఏదయ్యా అంటే ఆ యొక్క ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయములో అక్కడ ఎస్తేరు 2వ విందు చేస్తుంది. మొదటి విందు అయిపోయినది. మొదటి విందులో ఆమె తన కోరికని చెప్పినదా? చెప్పలా. రేపు నేను విందు చేస్తాను, రేపటి టైంలో నా యొక్క విన్నపం ఏదో నీకు తెలియజెప్తాను, నువ్వు హామాను ఇద్దరూ రావాలి ఆ విందుకని చెప్పింది. ప్రజలా పట్టుకుంటున్నారా? ఎస్తేరు 2 విందులు చేస్తుంది. మొదటి విందు, 2వ విందు. మొదటి విందులో రాజు తృప్తి పడ్డాడు. రాణి, నీకు రాజ్యంలో సొగమైన నీదే అవుతుంది, నీకు ఏం కావాలో కోరుకో అంటున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆ ద్రాక్షారసం తాగి. ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత. 7 ముద్రల వర్తమానం విని ఆ రాజు ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు. ప్రజలా అయితే 7వ బూరలో ఏం జరుగుతుందయ్యా అంటే హామాను చంపబడుతున్నాడు. అవునా? హామాను చంపబడుతున్నాడు. 2వ విందప్పుడే చంపబడుతున్నాడు. ఎప్పుడండి? ఆ యొక్క ఎస్తేరు యొక్క 2వ విందప్పుడు హామాను చంపబడుతున్నాడు. హల్లెలూయా. పట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నాము హామాను చంపబడేది అమెరికా బ్లాస్ట్ అవటం. ప్రవక్త 7 దర్శనాలు చెప్పాడు. 7 దర్శనాలలో 7వ దర్శనం ఏంటయ్యా అంటే అమెరికాలో కనుచూపు మేర జీవరాశి అనేది లేకుండా దట్టమైన పొగలతో అమెరికా కనపడుతుంది. శిథిలాలు కనపడుతున్నాయి. పచ్చని మొక్కలు ఏం లేవు, శిథిలాలు కనపడుతున్నాయి. అంటే ఏమైంది? అమెరికా బ్లాస్ట్ అయింది. హామాన్ ఏమయ్యాడు? ఉరి తీయబడి చచ్చిపోయాడు. అమెరికా బ్లాస్ట్ అయినది. అంటే ఈ మధ్యలోనే ప్రజలా అమెరికా బ్లాస్ట్ అవ్వక ముందే ఈమె వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఈమె ఎత్తబడి వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ప్రజలా ఈ మధ్యలోనే ప్రభు భూమి మీదకి రావాలి, గ్రంథాన్ని విప్పాలి, ఆ 7 ముద్రల గ్రంథాన్ని విప్పాలి. అంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం మధ్యలో ఏం జరుగుతుంది అంటే 6వ బూర 7వ బూర మధ్యలో ప్రభు రాకడున్నది, వధువు ఎత్తబాటు ఉన్నది, గ్రంథం దిగిరావటం ఉన్నది. ప్రజలా 7 ముద్రల గ్రంథము దిగిరావటం ఉన్నది. ఇవన్నీ కూడా మధ్యలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఏ గ్రంథాల మధ్యలో ఉన్నాయి? ఏ అధ్యాయాలు మధ్యలో ఉన్నాయి? ఎస్తేరు గ్రంథములో 3వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో మనమున్నాము. హల్లెలూయా. మధ్యలో వధువు యొక్క ఎత్తబాటు, వధువు సిద్ధపాటు,
వధువు ఎత్తబడి వెళ్ళిపోవటం, బలిష్ఠుడైన దూత దిగిరావటం అన్నీ మధ్యలో పెట్టేశాడు. ప్రజల హల్లెలూయా. ఎక్కడ ఏంటి అనేది మీకు కొంచెం క్లూ ఇచ్చి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. కొంచెము క్లూ ఇచ్చి ముగిచ్చేస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం కనపడుతుందా? హల్లెలూయా. మూడవ అధ్యాయం మొత్తము కూడా ఇక్కడ మనకి మొర్దెకై ఒక ఆయన కనపడతాడు. హామాను గణపరుస్తబడుతుంది. అందరూ కూడా అతను ఎదుట సాగిల పడతా ఉన్నారు. అయితే మొర్దెకై అని ఒక్క ఆయన మాత్రము సాగిల పడతల్లా. అంటే మొర్దెకై దేవునికి భయపడవాడు. అందరూ సాగిల పడుతున్నారు కానీ మొర్దెకై సాగిల పడతల్లా. ఈ కాలపు మొర్దెకై ఎవరంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు ఈ యొక్క బోధకి అమెరికా ఈ ప్రొటెస్టెంట్ సంఘాలకు కానీ రోమన్ కాథలిక్ సంఘాలకు కానీ ఎంత మాత్రం కూడా సాగిల పడతల్లా. హల్లెలూయా. హామానికి సాగిల పడ్డా? లేనే లేదు. అర్థమవుతుందా? దానిలో నుండి బయటికి వచ్చి వర్తమానం పక్షాన నిలబడ్డాడు, వాక్య పక్షాన నిలబడ్డాడు. అబ్రహామును బబులోను నుండి బయటికి తెచ్చి ఎలా వాక్య పక్షాన అబ్రహాము నిలబడ్డాడో అదేవిధంగా బ్రన్హాము కూడా మర్మమైన బబులోను నుండి మతశాఖల్లో నుండి బయటికి వచ్చి వాక్య పక్షాన ఇతడు కూడా నిలబడ్డాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ అబ్రహాముని ఎలాగ మెల్కీషెదకు కలుసుకున్నాడో బ్రన్హామును కూడా మెల్కీషెదకు కలుసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనము ఈ 3వ అధ్యాయంలో వంగకయు నమస్కారము చేయకయు ఉండుట చూశారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాగ చూశారో ఎమ్మటి ఎవరు మొర్దెకై వంగకయు మొర్దెకై నమస్కారం చేయకయు ఉండుట చూస్తా ఉండేదలకే ఎలాగైనా మొర్దెకై ఎవరైనది, ఆయన జనులు ఎవరైనది తెలుసుకొని మొర్దెకై ఆయన జనులు, ఓన్లీ మొర్దెకై మాత్రమే కాదు ఆయన జనులను కూడా హల్లెలూయా. ఓన్లీ మొర్దెకైని మాత్రమే కాదు ఆయన జనులను కూడా చంపాలని, భూమి మీద నుండి తుడిచిపెట్టాలని. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి 8వ వచనం. అంతటా హామాను అహజ్వేరోషుతో చెప్పినదేమనగా, అంటే అందరు డినామినేషన్ సంఘాల్లాగా ఈ సంఘం లేదు. అందరు డినామినేషన్ సంఘాల విధులు వేరు, ఈ సంఘం విధులు వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని అన్నీ చెప్తా ఉంటే ఇది అలా చెప్పటల్లా. దీని విధులు వేరుగా ఉన్నాయి, వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి. సకల జనుల ఏమంటున్నాడు? వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునికి అసలు ప్రయోజకరమే కాదు. రాజుకు సమ్మతి అయితే వారు హతము చెయ్యబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లు చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమ్మదాత కుమారుడు అగాగీయుడైన హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను.
ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగణను పిలువనించి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము ఆ, ఆ, 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు. ఇది ఒత్తిడి, యూదుల మీదకి వచ్చే ఒత్తిడి. హల్లెలూయా. అర్థమవుతుందా? యూదులందరినీ చంపమని. యూదులందరిలో కూడా రాణి ఉందా? రాణి కూడా యూదురాలే కదా, కాదా? రాణి కూడా యూదురాలే, రాణి కూడా చంపబడాలి. ప్రజల మొర్దుకై ఎవరన్నది, మొర్దుకై అంటే ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం. విలియం మ్యారియన్ బ్రన్హాం ఎవరన్నది, అతని వర్తమానం విన్న వారందరూ, అతని వర్తమానం నమ్ముచున్న జనులందరూ రాణితో సహా అందరిని కూడా ఏం చేయాలి? బాలురేంటి, బాలికలేంటి, యవ్వనులేంటి, వృద్ధులేంటి అందరిని చంపాలి. శాసనం. ప్రజల ఎవరు? యూదులకు శత్రువైన హామాను చేసిన పని. ఈ వర్తమానానికి శత్రువు, వాక్యానికి శత్రువు హామాను చేసిన పని. చూసారా ప్రొటెస్టెంట్ సంఘాల దగ్గర నుంచి ఎలా ఒత్తిడి వస్తుందో, ఈ వర్తమానం నమ్మేవారి మీద ఎలా ఒత్తిడి వస్తుందో. అంటే ఈ వర్తమానం పక్షాన నిలబడిన వారి మీదకి ఒత్తిడి అంత్యకాలంలో రాబోతా ఉన్నది. ఈ ఒత్తిడి టైంలోనే వదిలి ఎత్తబడేది కూడా ప్రవక్త చెప్పేశాడు. ఒత్తిడిలోకి మెల్లదు. ఒత్తిడి టైంలో ఈ పక్షాన నిలబడటానికి మిఖాయేలు వస్తున్నాడు. మహా అధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా ఈమె పక్షాన నిలబడటానికి ఆయన వస్తున్నాడు. ఈమె వాక్య పక్షాన నిలబడుతున్నప్పుడు ఈమె పక్షాన నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాక్య పక్షాన నిలబడినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడటానికి ఆ శ్రమలోకి ఆ యెహోవా దేవుడు ఎలాగొచ్చాడో అగ్నిగుండంలోకి వచ్చేసాడు. అగ్ని వాసన కూడా తగలనీయకుండా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భార్యని ఒత్తిడి టైంలోనే ముందే తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఒత్తిడి స్టార్ట్ అవ్వకుండా ఉండదు, ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఆ ఒత్తిడి స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కువగా ఎప్పుడైతే ఆ ఒత్తిడి ప్రబలుతూ ఉన్నదో అప్పుడు ఈమె తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళంతా ఉపవాసాలు ఉండి గోని పట్టాలు కట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడికి. ఇదంతా కూడా నీకు 4వ అధ్యాయములో ఉన్నది. ఇప్పుడు రాణికి తెలియాలి. ఏం తెలియాలి రాణికి? ఈ విషయాలు రాణికి తెలియవు. రాణికి తెలియాలి. రాణికి తెలియాలంటే వర్తమానం రాణి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వర్తమానం వెళ్ళాలి? మొర్దుకై యొక్క వర్తమానం రాణి దగ్గరికి వెళ్ళాలి. మొర్దుకై ఇలాగా ఏంటంటే యూదులందరినీ చంపించమని ఆజ్ఞ జారీ చేశాడు రాజు అన్న సంగతి ఈ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రాణి దగ్గరికి వెళ్ళాలి. ప్రజల ఇవన్నీ కూడా రాజు కాదు చేసింది, రాజు దగ్గర ఉన్న ఒకడున్నాడు హామాను. యూదులకు శత్రువైన హామాను చేయించాడని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ యాక్చువల్గా రాజుకు తెలియకుండానే ఈ సంగతులన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. తన రాణిని తాను చంపుకోడు కదా. తన భర్త భార్యని ఎలా చంపుకుంటాడు? హల్లెలూయా. చంపుకోడు. అయితే ఈ సంగతులు రాజుకి తెలియకుండానే హామాన్ చేస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇక్కడ 4వ అధ్యాయంలో కనపడతాయి. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలికే ప్రకటన 10, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో ఏమున్నదో చూడండి. మీరు చాలా జాగ్రత్తగా కనుక చూసినట్టయితే
ఆ ఉపవాసము ఉండిన తర్వాత 3 దినాలు ఉండిన తర్వాత 3వ దినమందుకు ఏం చేస్తుందంటే ఆ, భూషణములు ధరించుకొని ఆ, రాజనగరు యొక్క ఆవరణములో ఉమ్, రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. ఆ, రాజనగర ద్వారమునకు ఆ, ఎదురుగానున్న రాజావరణములో ఆ. తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాజు ఆసనము మీద రాజు కూర్చొని ఉండెను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? రాజు ఆ రాజాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు, జనులకు తీర్పు తీరుస్తున్నాడు. అంటే ప్రకటన 10 ఏంటి? తీర్పరిగా, ఉన్నతమైన న్యాయాధిపతిగా, లోకానికి తీర్పు తీర్చటానికి మన రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రాజాసనం మీద రాజు కూర్చొని తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ టైంలో 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట ఆ, రాజు చూడగా ఆవరణంలోకి వచ్చేసింది. యాక్చువల్గా రాజు ఎదుటకి రాజు పిలవకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు, రాణి అయినా కూడా వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా అలాగా సాహసం చేసి వెళితే వాళ్ళకి మరణ శిక్ష. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈమె ఎక్కడికి వెళ్తుంది? లోకానికి తీర్పు తీరుస్తున్న ఇదే గడియలో ప్రకటన 10 లోకానికి తీర్పు తీర్చటానికి ప్రైజ్ ది లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మీరు చూస్తే ఇది ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయములో యేసుక్రీస్తు అబ్రహాము దగ్గరికి దిగొస్తున్నాడు. ఎందుకు దిగొచ్చాడు అంటే మీరు చూడండి, మీరే చూడండి, ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. ఈ సంగతులు జాగ్రత్తగా మీరు పట్టుకుంటారని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. 17వ వచనం. ఇక్కడ చూడండి 16వ వచనములో, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు, అంటే సొదొమ వైపుకి ఆ 2 మనుషులు వెళ్ళిపోయారు. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము ఇక్కడ 17వ వచనము చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను చెయ్యబోయే కార్యము, అబ్రహామునకు దాచెదనా. ఇవి లోతు దినాలు. యేసుక్రీస్తు చెప్పాడు, లోతు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయి. లోతు దినాలలో యెహోవా అబ్రహాముకు, దేవుడు యెహోవా చెయ్యబోయే కార్యాన్ని అబ్రహాముకు బయలుపరుస్తున్నాడు. మరి ఈ దినాల్లో కూడా ఏదైనా ఒక ప్రవక్త ఉండి ఆ ప్రవక్తకి యెహోవా చేయబోయే కార్యాన్ని బయలుపరచాలా వద్దా? ఇక్కడ నీడలో బయలుపరిస్తే నిజ రూపంలో కూడా బయలుపరచాలి కదా. ఇంకేమంటున్నాడో చూడండి. అబ్రహాముకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోనున్న సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన పిల్లలెవరు? అబ్రహాం పిల్లలు, అబ్రహాం యొక్క కుమారులు. భౌతిక సంబంధమైన కుమారులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన కుమారులు ఉన్నారు. అతనికి, అతని తర్వాత అతని పిల్లలకు కూడా తన ఇంటి వారు నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. మరియు యెహోవా, ఇప్పుడు సొదొమ గొమొర్రాలంటే లోకం, ఈ లోకాన్ని గూర్చిన సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందినను
ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండి ఉండెను. చూసారా అండి? హల్లెలూయా. సొదొమ గొమొర్రా మీదకి తీర్పు వస్తుంది. వాళ్ళ పాపము బహుభారమైనది కాబట్టి దాని మీదకి తీర్పు వస్తుంది. దేవుడు ఆ సంగతిని మొట్టమొదటిగా తీర్పు రాకముందే అబ్రహాముకు బయలుపరిచాడు. ఈ కాలంలో కూడా భూమి మీదకి తీర్పులు రాకముందే ఆ కార్యాన్ని ఈ కాలంలో ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రన్హాంకి బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గొప్ప జనమవుతుంది, ఆశీర్వదించబడుతుంది. అబ్రహాం యొక్క సంతానం ఆశీర్వదించబడుతుంది. అబ్రహాం యొక్క రాజ సంతానము కూడా ఆశీర్వదించబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. అంటే దేవుడు ఈ వధువుని ముందే జగత్తుకు పునాది వేయబడక ముందే ఎరిగాడు. వీళ్ళు ఎరిగాడు కాబట్టి నీతి న్యాయాలు జరిగించటానికి ఆ బయలుపాటీలకు ఇస్తున్నాడు. లోకానికి ఇవ్వటం లేదు. లోతు సంతానానికి ఇటల్లా, సొదొమ గొమొర్రాలో ఉన్న జనులకి ఇవ్వటంలా, అబ్రహాం సంతానానికే ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే తీర్పరగా దిగొచ్చాడో, ఒకవైపు సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు తీర్చడానికి తీర్పరగా వచ్చాడు, ఇంకొక వైపు అబ్రహాముకి ఆశీర్వాదము కలగటానికి, అబ్రహాము గొడ్రాలతనం తీసేయటానికి, అబ్రహాముకి వాగ్దాన కుమారుడిని ఇవ్వటానికి, హల్లెలూయా, అబ్రహాముకి శరీర మార్పు కలగటానికి దేవుడు ఒకవైపేమో అబ్రహాముకి దీవెనలు, ఇంకొక వైపేమో లోకానికి తీర్పులు. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపేమో భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ ఐగుప్తులో ఉన్నప్పుడు వెలుగు, ఇంకొక వైపేమో చీకటి, కటిక చీకటి. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపేమో ఆర్తనాదాల కేకలు వినబడుతున్నాయి, ఇంకొక వైపేమో గొర్రెపిల్ల యొక్క రక్తం కింద సేఫ్గా ఉన్నారు. చూసారా అండి అలాగున్నదో? హల్లెలూయా. లోకము ఎంత భయంకరంగా ఉంటుందో చూసారా? ఇక్కడ అబ్రహాము మొర పెడుతున్నాడు, అయ్యా పట్టణంలో 50 మంది ఉంటే కాపాడతావా అని. ఎక్కడున్నారు 50 మంది? 20 మంది ఉంటే 20 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. కనీసం పట్టణం మొత్తం మీద ఎతికినా 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఈరోజు కూడా సేమ్. ఆరాధిస్తామని చెప్పుకుంటున్నాం. నో, మనం ఆరాధించేది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధన సరైనదే కాదు. ఆ విధానం కరెక్ట్ కాదు. దేవుడికి ఇష్టమైన ఆరాధన తేవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆరాధన మనం తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదానికే ఇక తీర్పరిగా రాజాసనం మీద రాజు కూర్చొని తీర్పు తీరుస్తున్న టైంలో ఎస్తేరు ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే రాజు దగ్గరికి వెళ్తుంది. అవునా? ప్రకటన 10 దగ్గరికి వెళ్తుంది. ప్రకటన 10లో వచ్చాడు బలిష్ఠుడైన దూత. ఎక్కడికి వచ్చాడు? ప్రకటన 10లో పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చాడు. చిన్న పుస్తకాన్ని తీసుకొని, 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని. ఇప్పుడు ఆయన పాదాలేంటి? అగ్నిస్తంభములు, అగ్నిస్తంభాలు ఆయన పాదాలు. ఇప్పుడు రూతు ఎక్కడికి వెళ్ళింది? బోయాజు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినది. అర్థమవుతున్నదా? ఈరోజు మనము కూడా ప్రకటన 10లో దిగొచ్చిన బలిష్ఠుడైన దూత యొక్క పాదాల దగ్గరికి వెళ్తున్నాం. అగ్ని స్తంభాన్ని కలుసుకుంటున్నాం. ఆ అగ్ని స్తంభం మనలో ఉన్న లోకాన్ని తీసేస్తుంది, మనలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. దమస్కా మార్గంలో సౌలుని అగ్నిస్తంభం కలుసుకున్నది. మేడ గదిలో 120 మందిని అగ్నిస్తంభం కలుసుకున్నది. అదే అగ్నిస్తంభం మండుచున్న పొద దగ్గర మోషేను కలుసుకున్నది. అదే అగ్నిస్తంభం ఇజ్రాయెల్ పాలెములో నిలబడినది. ప్రైజ్ ది లార్డ్. అదే అగ్నిస్తంభం ఈ కాల ప్రవక్తను కలుసుకున్నది. మరి ఆ అగ్నిస్తంభం దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. తీర్పరిగా ఉన్నప్పుడు ఈమె పాదాల దగ్గరికి వెళ్తా ఉన్నది.
ఎస్తేరు వెళ్తుందా ఇక్కడ? అప్పుడు రాజు ఏం చేశాడో చూడండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట చూచి ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి ఏం ముట్టిందంట? ఇక్కడ దండము అన్నాడు. ప్రకటన 10లో దండం ఏదో తెలుసా? ఆ రాజు దండము ద్వారాగే తీర్పు తీర్చేది. లోకానికి తీర్పు తీర్చేది రాజు దండము ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి తట్టయితే చాపుతారో ఆ రాజ దండాన్ని తాకింది, ముట్టినది. అంటే ఆ రాజు దండము మనం చూస్తున్నాము చిన్న పుస్తకం అయి ఉన్నది. ఇప్పుడు ఆ చిన్న పుస్తకాన్ని ఆశ్రయించినది. హల్లెలూయా. మరణము పోయినది, జీవం వచ్చినది. ఎవరైతే ప్రకటన 10లో దిగొచ్చిన చిన్న పుస్తకాన్ని ఆశ్రయిస్తారో వారిలో మరణం పోయి జీవం వస్తుంది. ప్రైజ్ లార్డ్. నువ్వు మరణం పోయి జీవం రావాలి అంటే, మరణము పోయి జీవం రావాలి అంటే, నీ మీద ఉన్న మరణం తప్పుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గము గ్రంథాన్ని తింటమే. బైబిల్ ఇలా చెప్తుంది, ఎవడైనా నా స్వరము విని లేకపోతే నా మాట విని హల్లెలూయా ఆయన పంపిన వాణి యందు ఇక్కడ ఇలాగున్నది. ఏమనందంటే యోహాను సువార్త, మీరే చూడండి. యోహాను సువార్త తీసారా అందరూ? యోహాను సువార్త, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు 6వ అధ్యాయము 20 అదండి చూడండి. 6వ అధ్యాయము 29వ వచనమంట చూడమ్మా. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఇంకొక లేఖనం కూడా చూద్దాం. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే. మరి యేసు ఎవరినైనా పంపించాడా? దేవుడు ఎవరినైనా పంపించాడా? నాకు తెలిసి ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనములో యేసు అను నేను నా దూతను పంపుచున్నాను అంటే ఆయన పంపిన దూత యందు మీరు విశ్వాసం ఉంచటం ద్వారాగా, ఆ వర్తమానం అంగీకరించటం ద్వారాగా మీరు మరణములో నుండి జీవములోకి దాడతారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక, తీర్పులోకి వెళ్ళడానికి వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు తీర్పు మీ మీద ఉండకూడదు అంటే ఈ కాలంలో యేసు పంపిన వ్యక్తి ఎవరో చూడాలి. ఆయన పంపిన వాడిని చేర్చుకోవాలి. ఆయన పంపిన వాడిని చేర్చుకోవటమే జీవం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజదండము ముట్టి ఆ రాజదండము చాపాడు. రాజదండము రాజు ఎప్పుడైతే చాపేశాడో ఎమ్మటే వచ్చేసి రాజదండ కొనను ముట్టేసింది. ఎవరు? ఎస్తేరు. ఇక మరణం తప్పుకున్నది. ప్రైజ్ లార్డ్. ఆ మరణం తప్పుకున్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడో చూద్దాం. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందును రాజువైన తామును హామానును
నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూసారా అండి ఏం జరుగుతుందో చూస్తున్నారా? విందు చేస్తుంది, ఆ విందుకు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నది. ప్రజలాడు ఎవరెవరిని? రాజుతో పాటు హామానుని, ఇద్దరు వచ్చి విందు చేసేయాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి విందు అయిన తర్వాత రెండో విందు ఉంటుంది. రెండో విందులో హామాను చంపబడుతున్నాడు. ఇది బైబిల్ యొక్క లేఖనం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు హామాను చంపబడే టైంలో ఉన్నాం. ఇప్పుడు విందు జరుగుతుంది. మొదటి విందు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. మొదటి స్వారీ, రెండవ స్వారీ. దేవుడికి మహిమ కలుగునుగాక. మొదటి స్వారీలో యేసుక్రీస్తు విందు చేశాడు. ప్రవక్తలో ఉండి విందు జరిగింది. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండోసారి వధువులో ఉండి విందు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే హామాను ఇక ఈమె వెళ్ళిపోతుంది. అదే టైంలో ఈ అమెరికా బ్లాస్ట్ అవుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుంది? ఈ సంగతులు పట్టుకుంటున్నారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకో. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.